హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ వీడియో ఏంటి అంటే, ఈరోజు మేము కోదాడ వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాం. ఎందుకోసం అంటే మా పెద్ద పాపని స్కూల్కి పంపిస్తున్నాం. తనకు కావాల్సిన బ్యాగు అలాగే ఇతర సామాన్లు అన్నీ తీసుకొని వచ్చాం. అవి ఏమేమి తీసుకొని వచ్చాము అనేవి మీ అందరితో పంచుకుంటున్నాను. నా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయటం అసలు మర్చిపోవద్దు. ముందుగా తన కోసం అయితే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము. తర్వాత అలాగే ఒక బుట్ట అయితే తీసుకున్నాము. లంచ్ పెట్టుకొని వెళ్ళాలి కదా. తను చాలా పెద్దగా అయిపోయింది స్కూల్కి వెళ్ళేంత. తర్వాత తన కోసం అయితే ఒక బాటిల్ తీసుకున్నాము. ఈ బాటిల్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇప్పుడు అంత వానాకాలం కాబట్టి హాట్ వాటర్ పోస్తే ఆ బాటిల్ అయితే మంచిగా ఉంటాయని హాట్ వాటర్ కోసం అయితే ఆ బాటిల్ తీసుకున్నాము. అలాగే తన కోసం ఒక నాప్కిన్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ మా చిన్న పాప కూడా మీకు కనిపిస్తుంది చూడండి. ఇంట్లోకి కావాల్సిన పౌడర్, అలాగే తన కోసం ఒక కొత్త బ్రష్, అలాగే తనకు కావాల్సిన కంబాక్స్, అలాగే ఇతర అన్నీ తీసుకొని వచ్చాము. మీకు వీడియోస్ బోర్ కొడుతున్నాయా? బోర్ కొట్టినట్లయితే ప్లీజ్ చెప్పండి. మీకు ఎలా కంటెంట్ కావాలి అనేది నేను చెప్తాను. నా లైఫ్ స్టైల్ అనేది మీ అందరికీ చూపిస్తున్నాను కాబట్టి నేను ఎలా అయితే ఉంటానో నా న్యాచురల్గానే నా వీడియోస్ అనేవి చూపిస్తున్నాను. సో మీ అందరికీ నా వీడియోస్ కొంతమందికి నచ్చుతాయి, అలాగే కొంతమందికి నచ్చవు. కాబట్టి నాకు నచ్చినట్టయితే నేను వీడియోస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మా పాప కోసం ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. పిల్లలు ఇంత తొందరగా ఎదుగుతారని మన కళ్ళ ముందే ఉంటారు, కానీ మనకు అర్థం కాదు. నిన్ననో మొన్ననో పుట్టినట్టు ఉండి ఈరోజు అప్పుడే స్కూల్కి వెళ్తుంది అంటే అసలు నమ్మబుద్ధి అవ్వలేదు. ఈ బ్రెడ్ అయితే నా కోసం తీసుకొచ్చుకున్నాను. చిన్న పాప ఉంది కాబట్టి నేనైతే బ్రెడ్ తింటున్నాను. అలాగే మా పాప కోసం అయితే తన కోసం తీసుకున్న ఈ స్టేషనరీ తీసుకున్నాం కాబట్టి తనకైతే ఒక పౌచ్ అనేది గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడ పిల్లల కోసం అలాగే ఇంట్లో కోసం ఫ్రూట్స్ అయితే కొన్ని తీసుకున్నాము. మా పెద్ద పాప అయితే డ్రాగన్ ఫ్రూట్ మంచిగా తింటుంది. తన కోసం ఎప్పుడు కోదాడ వెళ్ళినా కానీ ఖచ్చితంగా తీసుకొస్తాము. ఇక్కడైతే బనానా తీసుకున్నాము. ఇవి చిన్నపిల్ల కోసం. తను ఇప్పుడిప్పుడే ఫుడ్ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి బనానా అలాగే యాపిల్ అయితే ఉడకబెట్టి పెడతాను తన కోసం. చిన్న పాపకి ఏ ఫుడ్ తినిపిస్తా అనేది మీకు వీడియోస్ కావాలి అంటే చెప్పండి, నేనైతే చేస్తాను. ఇక్కడ పిల్లల కోసం తీసుకున్న డ్రెస్సులు అయితే చూపిస్తున్నాను. స్కూల్కి వెళ్తుంది అని వాళ్ళ డాడీ ఇప్పుడే అన్నీ తీసుకున్నారు. తర్వాత డ్రెస్సులు ఇలాంటివి ఏవి కావాలన్నా తీసుకోను అంటే ఇదే సందని మేము కూడా కావాల్సిన డ్రెస్సులు అలాగే చెప్పులు అవన్నీ కూడా తీసుకున్నాం. కానీ చెప్పులు అలాంటివి అయితే వీడియో తీయలేదు. నేను పిల్లలతో అసలు అవ్వలేదు. కొంచెమే వీడియో తీసి కొంచెం అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మా పాపకు చూపించాక కదా చిన్న డ్రెస్, అది చిన్న పాప కోసం సిసింద్రి డ్రెస్. ఈ వైట్ డ్రెస్ అలాగే ఈ గ్రీన్ డ్రెస్ పెద్ద పాప కోసం తీసుకున్నాను. స్కూల్కి వెళ్తుంది కదా, కొత్త డ్రెస్సులు వేసుకోవాలి అని తీసుకున్నాను. ఎలాగో యూనిఫామ్ ఉంటుంది, కాకపోతే అప్పుడప్పుడు సివిల్ ఉన్న రోజు పాతయే వేస్తాంలే అని కొత్త డ్రెస్సులు అయితే తీసుకున్నాం. ఇక్కడ చిన్న పాప కోసం డైలీ వేర్ అయితే తీసుకున్నాము. ఎన్ని బట్టలు ఉన్నా సరే అసలుకే సరిపోవు, ఇంకా ఉంటే బాగు అన్నట్టుగానే ఉంటుంది. నేను నా కోసం తీసుకోకపోయినా సరే పిల్లల కోసం అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. నేను నెలకి ఒక 2 అయినా తీసుకుంటా, అంత పిచ్చి నాకు బట్టలు అంటే. ఇక్కడ చిన్న పాప కోసం 4 జతలు అయితే తీసుకున్నాను. అలాగే పెద్ద పాపకి 2 జతలు, చిన్న పాపకి ఇట్నే ఎటన్నా ఊరికి వెళ్ళినప్పుడు కావాలి అని ఒక సిసింద్రి డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇలా మా షాపింగ్ అయితే చేసాము. ఈ ఎండలో 2 పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళామంటే చుక్కలు కనిపించాయి ఇద్దరితోటి. నిన్న పాపని స్కూల్ నుంచి డ్రాప్ చేసుకొని షాపింగ్ అయితే చేసాము. అలాగే పాప స్కూల్ వీడియోస్ అలాగే స్కూల్కి వెళ్ళిన వీడియోస్ అవన్నీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అవన్నీ చూడండి. నా ఛానల్ని అలాగే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.